ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి సాధారణంగా బయట దొరికే డోక్లా అయితే గనక ప్లెయిన్ శనగపిండితో ఉంటుంది. మరి ఆ పిండి వల్ల కూడా పోషకాలు అనేవి అందుతాయి, కానీ ఈ ఓట్స్ యాడ్ చేయడం వల్ల ఎలాంటి పోషకాలు యాడ్ అవుతున్నాయి ఈ రెసిపీకి? మామూలుగా మనం ఒట్టి శనగపిండితో డోకలా చేసుకున్నప్పుడు ప్రోటీన్ సుమారుగా 25% వరకు అందుతుంది. కానీ ప్రోటీన్తో పాటు ఫైబర్ ఉంటే ఈ రెండు చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. అవును, అసలు డయాబెటీస్ ఉన్న వారికి కానీ, కొలెస్ట్రాల్ ఉన్న వారికి కానీ, ఊబకాయం ఉన్న వారికి కానీ ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ఉంటే స్లోగా డైజెషన్ అవుతుంది. ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాకి, పైగా డోకలా అనేసరికి ఫర్మెంట్ చేస్తాం కదా, గుడ్ బ్యాక్టీరియాలకి మంచి ఆహారం అని చెప్పొచ్చు. అందుకని అలాంటి డోకలాని మన పద్ధతిలో, ఓట్స్ అంటే దగ్గర 14-15% ఫైబర్ ఉంటుంది. ఇలాంటి లాభాలను ఇచ్చే డోకలా ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ఓట్స్ డోకలా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, పుల్ల పెరుగు 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వంట సోడా 1 టీ స్పూన్, ఇంగు పొడి కొద్దిగా, పసుపు కొద్దిగా, వేపించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు. ముందుగా మనం తీసుకున్న ఓట్స్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకుంటాం. ఆ ఓట్స్ పిండిలో శనగపిండి వేసేసి అందులో పసుపు, వంట సోడా, కొద్దిగా నిమ్మరసం, తేనె. ఈ నిమ్మరసము తేనె కాంబినేషన్ వల్ల డోకలా చప్పదనం లేకుండా కమ్మగా ఉండటానికి చాలా బాగుంటుంది. పైగా పుల్ల పెరుగు కాంబినేషన్ ఇస్తాం కాబట్టి డోకలాకి అసలు ఉప్పు లేని లోటు తెలియదు. ఎవరైనా సరే ఈ రకంగా చేసుకుంటే ఫీల్ అవ్వకుండా, ఇబ్బంది పడకుండా తినగలిగే టెక్నిక్ అన్నమాట ఇది. అలా పెరుగులో ఈ పిండి అంతటిని కలిపేసి 1 అరగంట సేపు మూత పెట్టేసి ఆ డోకలా పిండి అట్లా ఉంచేస్తే లైట్గా పిండి నానుతుంది. దానికి టేస్ట్ కోసం పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంగు పొడి, అల్లం పేస్ట్, నిమ్మరసం, కొద్దిగా నీరు కలిపేసి డోకలా పిండిని సిద్ధం చేసుకున్నాం. డోకలా ట్రేలో అడుగున మిగడ రాసేసి అందులో మనం డోకలా పిండిని ఓట్స్తో చేసుకున్న దాన్ని వేసేసాం. మూత పెట్టేసి ఆవిరిలో డోకలాని ఉడికించుకుంటున్నాం. పైన ఒక మూత పెట్టి డోకలా ట్రేని అట్లా తిరగేస్తే విరిగిపోకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక మనం ఆ ట్రే తీసేసి ఆ డోకలాని మనకు కావలసిన సైజులో ముక్కలను కట్ చేసుకుని ఫైనల్గా చిన్న నాన్ స్టిక్ పాత్రలో ఆవాలు, జీలకర్ర, నువ్వులు ఈ మూడుటిని వేపేసేసి, కరివేపాకు చిన్న ముక్కలు కట్ చేసి వీటిని వేపేసేసి, తేనె నిమ్మరసం కలిపిన నీళ్ళని ఇందులో పోసేసి, తేనె నిమ్మరసాన్ని తాలింపు పీల్చుకున్నాక అందులో ఈ ముక్కలు వేసేసి కలిపేస్తాం. ఆ తడంతా ఇవి పీల్చుకుని ఉప్పు లేని లోటు అస్సలు తెలియకుండా చాలా బాగుంటుంది ఈ టెక్నిక్. కానీ ఈసారి తప్పనిసరిగా హెల్దీగా ఓట్స్తో డోకలా ఇలా చేసుకోండి. ఈ స్వైన్ ఫ్లూ జ్వరానికి కేవలం జ్వరం ఒక్కటే కాదు కదా, ఊపిరితిత్తులకు సంబంధించి కూడా చాలా ఎక్కువ ఇబ్బందులు వస్తాయి అని చెప్తున్నారు. అవునమ్మా. అంటే దీనికి మరి ప్రాణాయామం కానీ, స్టీమ్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు? ప్రాణాయామం చేయొద్దమ్మా, జలుబులు ఇవన్నీ కూడా చేయకూడదు. దీనికి మాత్రం 2 పూట్ల ఆవిరి తీసుకోవటం మంచిదమ్మా. ఉదయం పూట కాస్త నీళ్ళల్లో పసుపు, అన్ని తులసాకులు ఇట్లా వేసేసి ఆవిరి తీసుకోవడం చాలా మంచిది. సాయంకాల పూట యూకలిప్టస్ ఆయిల్ ఆవిరి పట్టుకోవడం చాలా మంచిది. అందులో కావాలంటే కొద్ది పసుపు వేసుకోవచ్చు. 2 పూటలు ఇట్లా ఆవిరి తీసుకుంటే ఉపశమనం వస్తుంది. కాస్త వేడి నీళ్ళ స్నానం చేస్తారు, వేడి నీళ్ళే తాగుతుంటారు. ఇలా ఉంటే సింపుల్గా పరిష్కారం వస్తుంది.